దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకున్నట్టు రీతిగా ఆయన పాద సముఖంలో చేరి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ నా కొరకు ప్రార్థిస్తున్న అందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా మీ అందరూ? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందుబట్టి బాలవస్తులకండి వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందుకోండి. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి, లేని పక్షం చదివిన మాట వినండి, జాగ్రత్తగా గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 21వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతా ఉన్నాను. యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పాను. ఆయన, నా గొర్రెలను ఖాయమని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మహాగుణుడ, సర్వాధిపతి స్తోత్రం. ఉచితమైన నీ కృపా ప్రేమతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం బలపరుచు బిడలను పాలుభోషణ చేస్తున్నారు. వారందరూ మాటలు వినడం ద్వారా ఆత్మీయంగా బలపరచడానికి నీ సహాయమును, నీ కాపుదల నడిపించండి. మీ ఆత్మ తోడను గ్రహించండి. ఈ కార్యక్రమాన్ని కేవలం మీ నా మహిమార్థమే జరిగించండి. క్రీస్తు యేసు వారి శక్తి గల నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లలు. చదవని మాట బహుశా చాలాసార్లు మనం వినే ఉంటాం. అయినప్పటికీ కూడా నేటి ఉదయకాల సమయంలో మరొకసారి దేవుడు ఈ వాక్యం ద్వారా తన ఆత్మ ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది కొన్ని విషయాలు మనం గ్రహిద్దాం. చూడండి, మనకు చాలా రకాల ఆలోచనలు ఉంటాయి. అయితే ఆ ఆలోచనలకు తలొగ్గే విధంగా, ఆ ఆలోచనకు తగిన విధంగా ఇతరులను మార్చు ప్రభువా అని మనం అడగకూడదు, ఆయన చెప్పలేదు. గమనించాలి, మన ఆలోచన చాలా ఉంటాయి. మన ఆలోచన తగ్గే విధంగానే, మన ఆలోచన ప్రవర్తించే విధంగా ఇతరులకు చెప్పు అని ప్రభు ఎప్పుడు కూడా చెప్పలేదు. మనం అడగకూడదు కూడా. వీళ్ళగా ఇక్కడ ఆయన నా గొర్రెలను కాస్తూ ఉండమని చెప్పాడు పేతురు భక్తుడిని. కాస్తూ ఉండడం అంటే నీవు పొందుకున్నటువంటి రక్షణ ఏదైతే ఉందో, ఆత్మ సంబంధమైన పోషణ ఏదైతే ఉందో, ఆ ఆత్మ సంబంధమైన పోషణ ఇతరులకు ఇవ్వాలని. ఈరోజు పిల్లలు మనం గమనించినప్పుడు మనం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మనం చేస్తున్న సేవా కార్యక్రమం సేవ అని పిలుస్తున్నాం, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దృష్టిలో సేవ అంటే ఆయన కొరకు చేసే కార్యక్రమాలు కాదండి. మరి ఏంటండి అంటే, ఆయన దృష్టిలో సేవ అంటే ఆయనకు ఏమై ఉన్నామో అదే. చూడండి, శిష్యత్వానికి క్రీస్తు ప్రభు వారి పట్ల ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు మాత్రమే గమనించాలి. అంటే ఏదో ఒక సిద్ధాంతాన్ని లేదా ఏదో ఒక నమ్మకాన్ని పట్టుకొని వేలాడుతూ ఉండడం అనేది శిష్యత్వం అనిపించుకోదు, క్రైస్తవం అనేది అసలు అనిపించుకోదు కదా. అందుకే అన్నాడు ఆయన లూకాసు వార్త 14:25 ఎవడైనాను నా యొద్దకు వచ్చినప్పుడు, చాలా ఉన్నాయి అక్కడ విషయాలు, వాటిని సహా తల్లిదండ్రులు సహా, ఇంకో మాట తన ప్రాణాన్ని సహా ద్వేషించకపోతే నాకు శిష్యుడు కాదన్నాడు. ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు తనను వెంబడించమని ఎవరితోనూ వాగ్వాదం చేయలేదు, గొడవాడలేదు, ఎవరిని ఒత్తిడి చేయలేదు, ఎవరిని బలవంతం చేయలేదు. సూటిగా చెప్తున్న మాట అంటే ఏంటంట, తన ప్రాణాన్ని సహా ద్వేషించకపోతే నా శిష్యుడు కాదన్నాడు. దేవుని ఆత్మచేత తాకబడిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు ఏమండి ఎవరో ఇప్పుడు మనకు బాగా చూస్తున్నాము అని హఠాత్తుగా చెప్పగలుగుతాం. ఉద్వేగభరితమైన భక్తి అంటే ఇదే. పిల్లలు, నేడు మనం వ్యక్తిగత నమ్మకాల స్థానంలో సిద్ధాంతపరమైన నమ్మకాలకు చోటిస్తున్నాం. కేవలము కొద్ది మంది మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారి మీద భక్తి ప్రవృత్తులు చూపడానికి, అనేకులు ఇతరత్ర కారణాల మీద భక్తి శ్రద్ధలు చూపడానికి గల కారణం, అనేకులు యేసుక్రీస్తు ప్రభు వారి మీద భక్తి కంటే కూడా సేవా కార్యక్రమాల మీదే భక్తి ఎక్కువ. నేటి తరంలో మనం గమనిస్తున్న చాలా మంది విద్యావంతులు ఉన్నారు. వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు అంటే మనసు నొచ్చుకుంటున్నారు. ఎందుకో కారణం లేకపోలేదు. ఏంటండి అని అంటారా, వాళ్ళు ఆయనను ఒక హితుడుగా తప్ప ఈ విధంగా అంగీకరించలేము. మన ప్రభు అన్నిటికంటే ఎక్కువగా తన తండ్రి చిత్తానికి విధేయత చూపాడు.
మనల్ని రక్షించడం, ఏమండి, మన యొక్క అవసరం తీర్చడం. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి చిత్తానికి చూపించిన విధేయతకు అనుగుణ్యమైనటువంటి సహజమైన ఫలితాలు ఇవి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. మనం అందరం ఒకసారి గమనించాలి. నేను కేవలము మానవత్వం మీదనే నా భక్తి ప్రపత్తులు చూపినట్లయితే తండ్రి త్వరలోనే నిస్త్రాణకు గురవుతాను అనే విషయాన్ని గమనించాలి. అది ఖచ్చితంగా జరిగే పని. అప్పుడు మనలో ఉన్నటువంటి ప్రేమ సంకోచ వ్యాకోచాలకు గురై మనం తడబడిపోతామంట. అయితే మనం వ్యక్తిగతంగాను ఉద్వేగభరితంగాను యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించినట్లయితే మనుష్యులు మనలను కాళ్ళు తుడుచుకునేటువంటి పీచు బట్టలాగా ఎంచినప్పటికీ కూడా మనం వాళ్ళకు సేవ చేయగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు చేసింది అదే. వీళ్ళు గమనించండి, శిష్యుల యొక్క జీవిత రహస్యం అతనికి యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉన్నటువంటి భక్తి ప్రపత్తి మాత్రమే. అప్రాముఖ్యతను కోరుకోవడం, అణకువగా ఉండడం శిష్యత్వానికి, క్రైస్తవ్యానికి ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి లక్షణాలు. అయినా కూడా శిష్యుడిగా, క్రైస్తవ విశ్వాసిగా మన జీవితము నేలలో నాటబడినటువంటి విత్తనం లాగా ఉంటుంది. నేలలో నాటబడిన విత్తనం మొలిచి ఎదిగి ఫలించి ప్రయోజనకరంగా మారుతుంది. అందుకే అంటాడు కదా అక్కడ, గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే విస్తారంగా ఫలిస్తుంది. కనుక ఉద్వేగమైనటువంటి భక్తి ప్రపత్తులు ఈరోజు చాలా మందిలో చాలా చాలా కొరతగా ఉన్నాయి. నిజమైన భక్తి ఎవరికి ఉంటుందని అంటే, ఆయనను బట్టి సంతోషిస్తూ ఉంటాం. అన్నాడు కదా, నన్ను ప్రేమిస్తున్నావా అనగా నన్ను పనప్ చెప్పేశాడు. ఏమని? నా గొర్రెలు కాసుకో అన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనము పొందుకున్న రక్షణ అనుభవం, మనము పోషించబడుతున్నటువంటి ఆధ్యాత్మిక ఆహారం ఏదైతే ఉందో దానిని ఇతరులకు, అనగా గొర్రెలకు, ఇతరులు ఎవరైతే ఉన్నారో వారికి పంచాలి. వారిని వాటి చేత మేపాలి. వాటి చేత వారిని భక్తి శ్రద్ధలతో ప్రభు వైపుకు నడిపించగలి. అది దేవుడు చెప్తున్నాడు. కనుక ఉదయకాల సమయంలో అలా అంటే, ఒకవేళ పేతురుని అడిగినట్లు ప్రభు నిన్ను అడిగితే నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అవును ప్రభు అంటాడు. జాగ్రత్త, మనం ఒప్పుకునే ముందు ప్రభు ఒక పని అప్పు చెప్తాడు, సత్యాన్ని మర్చిపోవద్దు. ఆ పనిని భారం కలిగి, బాధ్యత కలిగి నిర్వర్తించడానికి సిద్ధపడదాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు. సర్వాధిపతి, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములు నీవే. కారణభూతులు నీకే వందనాలు. ఉదయకాల సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నాయన మేము నిన్ను ప్రేమిస్తున్నాము అనడానికి నిజమైన హేతువు ఈ మాత్రం తడబాటు లేకుండా నీ పనిలో మీరు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేటువంటి పని, ఆ పనిలో ముందుకెళ్ళి కృపద ఇచ్చింది. విత్తబడిన వాక్యం వింటున్న అందరి జీవితంలో ఫలవర్తంగా మార్చు. యేసు నామమున తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేడు నడిపించును గాక. ఆమేన్.